హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? ముఖ్యంగా ప్రముఖులు వారి పిల్లలే ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు? అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మృత్యుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అతివేగంతో కూడిన డ్రైవింగ్, నిద్ర మత్తు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో బతుకులు ఇలా గాల్లో కలిసిపోతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రమాదానికి సంబంధించిన వార్తలే. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం మనకు కనిపిస్తూనే ఉంటుంది. అలాగే రైల్వే ప్రమాదాలని, లేకపోతే ప్రతిరోజు కూడా హైవేతో పాటు ఔటర్ రింగ్ రోడ్లో అయితే ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. చాలామంది ప్రముఖులు వాళ్ళ పిల్లలు ఇక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉన్న వార్తలు అయితే పతాక శీర్షికల్లో, బ్రేకింగ్ న్యూస్లో మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు ఉదయం కూడా మనం చూసినట్లయితే యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత, ఆమె రోడ్పై యాక్సిడెంట్లో ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ ఎంట్రీ పాయింట్ వద్ద, అదే సుల్తాన్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దానికి కారణాలుగా మనం చూసుకున్నట్లయితే అతివేగంతో ఆమె ప్రయాణిస్తున్న వాహనం ప్రయాణం చేయడం వల్ల, స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారిస్తున్నారు. అలాగే ఆమె బెల్ట్ కనుక పెట్టుకొని ఉన్నట్లయితే ఇంత ఘోరం జరిగేది కాదు. కొన్ని చిన్న చిన్న గాయాలతో ఆమె బయటపడేది. బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల, వెనుక సీట్లో మధ్యలో కూర్చుని ఉండడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ఆమె చాలా గట్టిగా వచ్చి ముందు సీటుకు తగులుకోవడంతో ఆమె బాడీలో ఉన్న ఇన్నర్ పార్ట్స్ అన్నీ భయంకరంగా విరిగిపోవడం, చాలా దారుణమైన ప్రమాదం జరిగిందని పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా వచ్చింది. ఈ ప్రమాదానికి మెయిన్ కారణం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే బెల్ట్ పెట్టుకోకపోవడం అని చెప్తున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ఈ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన ప్రమాదంలోనే గతంలో మరణించారు. ఆయన ప్రతీక్ రెడ్డి ఓఆర్ఆర్ కొల్లూరు ఎంట్రీ పాయింట్ వద్ద అప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు చాలా స్పీడ్గా వచ్చి డివైడర్కు ఢీ కొట్టడంతో అప్పట్లో ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ కుమారుడు ప్రతీక్ రెడ్డి చనిపోయాడు. ఆయనతో పాటు ఇంకా ఇద్దరు, సుచిత్ రెడ్డి అలాగే చంద్రారెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే మనం చూసుకున్నట్లయితే చాలామంది వీఐపీల కుమారులు చాలామంది ఔటర్ రింగ్ రోడ్పై చనిపోవడం మనం చూస్తాం. రవితేజ తమ్ముడు భరత్ రాజ్ కూడా శంషాబాద్, అంటే ఫిలిం నగర్ నుంచి ఆయన స్కోడా కార్లో బయలుదేరి శంషాబాద్ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అంటే అప్పుడు కూడా డ్రైవింగ్లో నిర్లక్ష్యం, అలాగే స్పీడ్ బెల్ట్ పెట్టుకోకపోవడం. అక్కడ ఎంత దారుణం అంటే, అప్పుడు ఈ భరత్ రాజ్ తాను స్కోడాలో డ్రైవింగ్ చేసుకుంటూ ఆగి ఉన్న, అంటే ఓఆర్ఆర్ పైన, ఔటర్ రింగ్ రోడ్ పైన ఆగి ఉన్న లారీని చాలా స్పీడ్గా గుద్దడంతో ఆయన ముఖం అయితే ఎవ్వరు గుర్తుపట్టలేనంత ఛిద్రమైపోయింది. అంటే ఆ ప్రమాదం యొక్క తీవ్రత దాన్ని చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే కోట శ్రీనివాస్ వాళ్ళ కొడుకు కోట వెంకట సాయి ప్రసాద్, ఆయన కూడా స్పోర్ట్స్ బైక్ మీద 1000cc బైక్ మీద ఫిలిం నగర్ నుంచి శంషాబాద్ వెళ్తున్నాడు ఫ్రెండ్స్తో కలవడానికి. అయితే అక్కడ అప్పా సెంటర్ వద్ద దర్గా మలుపులో ఏకదం ఆయనకి సడన్గా డీసీఎం వాహనం ఒకటి కనిపించింది. దానికోసం ఆ వాహనాన్ని తప్పించడానికి, తాను కూడా తనను కాపాడుకోవడానికి సడన్ బ్రేక్ వేయడంతో ఆ ప్రమాదంలో, ఒక్కసారిగా జరిగిన ప్రమాదంలో 20 అడుగులు విసిరివేసినట్టు ఆయన దూరంగా పడిపోయి తలకు గాయం అవడంతో దారుణంగా ఆ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. అలాగే అజారుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్, యంగ్ పిల్లోడు, రాత్రిపూట ఎవరు ఉండరు, ఇంకా కొంతమంది యువత వెళ్ళి అక్కడ ఆ బైక్ రేసింగ్లో పాల్గొని తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాగే చాలామంది విఐపీస్ కొడుకులు రాత్రిపూట అక్కడ ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది కాబట్టి బైక్ రేసింగ్లో చాలామంది పోతూ ఉంటారు. అలాగే మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్పై ఎక్కువ జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రమాదాలకు ఔటర్ రింగ్ రోడ్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా అని అనిపిస్తుంది. ఉద్దేశం ఏంటి? సిటీలో ఉన్న ట్రాఫిక్ని తప్పించుకొని చాలా సులువుగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, డిజైన్ జరిగింది. కానీ అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, అంటే వాహనదారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల, అలాగే డ్రగ్స్ సేవించి ఉండటం వల్ల, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల, కొన్నిసార్లు మంచు
మూలంగా కూడా కొన్ని ప్రమాదాలు, ముందు వస్తున్న వాహనం కనిపించకపోవడం వల్ల, ప్రయాణం చేస్తున్న వాహనంలో ఏదో చిన్నపాటి లోపంతో కూడా ఈ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అంటే ఒక మంచి ఉద్దేశంతో చాలా ఈజీగా గమ్యస్థానానికి సిటీలో ఎంట్రీ కాకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి డిజైన్ చేసిన ఔటర్ రింగ్ రోడ్ అయితే చాలా ప్రమాదాలకు నిలయంగా మారిపోయింది. చాలామంది చెప్పుకుంటుంటారు, ఇక్కడ యముడు కూడా శివతాండవం చేస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటారు. కానీ ఎవరు ఆ భయంతో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తూ కనుక చేసినట్లయితే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆ విషయంలో సీరియస్గా ప్రతి ప్రయాణికుడు కూడా ఔటర్ రింగ్ రోడ్పై ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలని కూడా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు జరిగిన యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం అయితే మొత్తం హైదరాబాద్ అంతా చాలా విషాదం నెలకొందని మనం చెప్పుకోవచ్చు.